అందరికీ మరణాత. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు వాక్యం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అందరికంటే పైనున్నవాడా, నీకు మా హృదయపూర్వక వందనాలు. నీకంటే పైన ఇంకెవరు లేరు. అందరికంటే పైనున్నవాడవు, ఘనమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడవు గనుక నీకు వందనాలు. ఏ కార్యమైనా, ఎలాంటి కార్యమైనా పరిష్కరించగలిగిన శక్తిమంతుడవు గనుక స్తోత్రములు. నీ జ్ఞానము చేత మమ్ములను బలపరచగలిగిన దేవుడు గనుక నీకు మా హృదయపూర్వకమైన నమస్కారములు. ఈ దినమున వాక్యములోనికి మేము ప్రవేశించుచూ ఉన్నాము. దేవా, మేము నీవు కలిసి ప్రవేశించగలిగితే ఆ వాక్యములో నుండి మేము నీ క్రమమును అనుసరించి నడవగలము. స్తోత్రములు. ప్రధాన యాజకుడు అయి ఉన్న నీవు దాసుడువుగాను శరీరధారిగా ఉన్న రోజుల్లో ప్రభువా, నీవు యాజకుడువుగా, దాసుడువుగా, రాజువుగా కనిపించావు. సిలువలో నీ రూపములు ఎన్ని రకాలుగా కనపడ్డాయి ప్రభువా. మేము అది చూడగలిగితే ఎంత ధన్యులము. సిలువను ధ్యానించగలిగితే ఎన్ని నీలో నుండి చూడగలమో అవన్నీ చూడడానికి తగిన వారినిగా మమ్మలను నిలబెట్టుము. మా జ్ఞానమును వెలిగించుము, మా మనోనిదానమును స్థిరపరచుము, మాకు నిన్ను చూడగలిగిన శక్తి బలములను అనుగ్రహించుము. వందనములు. కృపనిచ్చి మహిమనందుకొనుమని యేసునామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఈ రోజున సిలువ ధ్యానములో మనము 2 సిలువలు చూస్తూ ఉన్నాము. ఒక సిలువ బహిరంగ సిలువ, ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర కనబడుతుంది. దాన్ని సిలువ అంటారు. ఆ సిలువను ప్రభు ఎలాడుటకు తగినంత పొడవు ఎత్తులో వారు ఆ సిలువను తయారు చేసి ఆయన మీద మోపి కల్వరి వరకు నడిపించి అదే సిలువ మీద ప్రభువును వేలాడదీశారు. అది బహిరంగముగా కనబడుతూ ఉన్న సిలువ, అందరికీ కనబడే సిలువ, ఆయన అనుభవించిన సిలువ, ఆయన శరీరములో మేకులు గుచ్చుకున్న సిలువ, బెళ్ళెం పొడుచుకున్న సిలువ, తల మీద ముండ్ల కిరీటం పెట్టిన సిలువ గనుక ఈ బహిరంగ రూపమును మనము బహిరంగ సిలువ అని అంటాము. బహిరంగ సిలువతో పాటు ఆయనకు అంతరంగ సిలువ కూడా ఉన్నదే. అంతరంగ సిలువ బహిరంగమునకు కనపడదు కానీ అది లోపల ఉన్నదే. అది చిన్నది కాదు. కర్ర సిలువ అయితే చిన్నదే, కానీ అంతరంగ సిలువ చాలా పెద్దది. దేవుడు ఈ లోకములోనికి నరుడుగా వచ్చినప్పుడు ఆయన మరి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగిననియు అని మనము విశ్వాస ప్రమాణం, అపొస్తలుల విశ్వాస ప్రమాణంలో చెప్పుకుంటాం. మరి అపొస్తలుల యొక్క విశ్వాస ప్రమాణంలో అధోలోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కిననియు అని విశ్వాస ప్రమాణంలో చెప్తున్నాం. కాబట్టి ఆ విశ్వాస ప్రమాణంలో ఉన్న మాటను బట్టి ఆయన అధోలోకమునకు దిగాడు. అధోలోకం అనగా పాతాళ లోకము, చీకటి లోకము,
దురాత్మలున్న లోకము, చెడిపోయిన వారు నివాసం చేసే లోకము, మార్పు పొందని వారు ఉన్న లోకము అని దానికి బిరుదులు ఉన్నది. గనక ఎక్కడైనా చీకటి ఉందంటే అమావాస్య చీకటి కంటే మించిన చీకటి అధోలోకములో ఉన్నది. అదే చీకటి లోకము. భూమి మీద ఉన్నంత కాలమే సూర్యుని యొక్క వెలుగును మనం చూడగలము. మరణం తర్వాత దేవుని దగ్గరకు వెళ్తేనే గాని అధోలోకమునకు గనక ఆత్మ వెళితే వారు ప్రభువును మనలను మనం వెలుగులో చూసుకోలేం. ప్రభువును చూడాలంటే మహిమలోకమునకు వెళ్ళవలసిందే. గనక మహిమలోకమునకు వెళ్ళాలంటే అధోలోకము నుండి తప్పించుకోవాలి. ఆయన శనివారము అధోలోకమునకు వెళ్ళి అక్కడ ఉండి అక్కడున్న వారిని సహా మరి పేతురులో వ్రాయబడిన మాట ప్రకారము మరి ఆయన ఖైదును తీసుకొని వెళ్ళిపోయాడని పేతురు చెబుతున్నాడు. కాబట్టి దాని మాటను బట్టి పరదైసు అనే అధోలోకమును మరి ప్రక్కన కంపార్ట్మెంట్లుగా ఉన్న లోకమును వారు తీసుకొని వెళ్ళిపోయారు. అది ప్రభువు చేసిన పని. ఆయనకు జన్మకాలములో బలవంతుడైన దేవుడు అని బిరుదున్నది. అధోలోకంలో ఉన్న పరదైసులో ఉన్న ఆ పరదైసును మహిమకు చేర్చుకున్నాడు గనుక మహిమలోకవాసి అయ్యాడు. మరి ఆయన చేసిన శనివారం చేసిన ఆ గొప్ప పని ఏదంటే మహిమలోకమునకు తీసుకుని వెళ్ళిపోవడమే పని. మరి మనకు ఎందుకు అక్కడ పరదైసు ఉంది ఎలా చెప్పగలరు అని అడిగితే దానికి కూడా చెప్పగలము. ఎందుకంటే మనం సౌలు కాలంలో సౌలుకు దేవుడు కనపడక మాట్లాడక ఉన్నప్పుడు ఆయన చాలా భయపడి కంగారు పడి ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు, దేవుడు కనబడి మాట్లాడడం లేదు, కనబడి మాట్లాడకుండా యుద్ధం ఎలాగే ఎవరు వెళ్ళారు ముందు, అందుచేత ఎలాగని చాలా కంగారు పడి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి మరి సమూయేలును పిలిచాడు. సమూయేలు అప్పుడు భూమి క్రింది నుండి ఒక ముసలాయన వస్తున్నాడో దుప్పట కప్పుకునని కర్ణపిశాచి కలిగినది. మరి సమూయేలును చూసి గట్టిగా కేకేసి, నువ్వు సౌలువే, నన్ను పరీక్షించడానికి పట్టుకుని చంపడానికి వచ్చావు అని, భయపడుకో నేను చంపను అని సమూయేలుతో మాట్లాడాడు. మరి చనిపోయిన ఆయన రావడం, సౌలుతో మాట్లాడడం, సౌలుకు చెప్పాడు, దేవుడు నిన్ను వదిలేస్తే నేను అప్పటిని, దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నప్పుడే, దేవుడు నిన్ను రక్షించినప్పుడే నేను దేవుని మాట చెప్పగలను. నువ్వు దేవునికి విరోధముగా పాపం చేసావు కనుక నేనేం చెయ్యలేను, ఈరోజు నువ్వు నాతో పాటు ఉంటావని భూమి క్రింది లోకములో నుండి వచ్చాడు. మరి ప్రవక్త, దేవుని సమాజమును నడిపించిన వాడు, రాజులను అభిషేకించిన వాడు క్రింది లోకంలో ఎందుకున్నాడో, చనిపోయిన వెంటనే మనిషి ఆత్మ పరదైసుకు వెళ్ళాలి. ఆ పరదైసు అప్పుడు మరి భూమి క్రింద ఉన్నది, కంపార్ట్మెంట్లుగా ఉన్నది. గనక ఆ పరదైసులో మరి ఉన్న భక్తులైన వారు మరి మనం పిలిస్తే వస్తారని ఇక్కడ మనకు కనబడింది. మనం మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సౌలు ప్రభు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తున్నాం. గనక అప్పుడు పరదైసు భూమి క్రింది లోకములో ఉన్నదే. ప్రభు శనివారం చేసిన గొప్ప పని ఏంటంటే పరదైసును తీసుకుని వెళ్ళి, అనగా రక్షితుల మోక్షము, దానిని తీసుకుని వెళ్ళి ప్రభు మరి మోక్షలోకములో క్రింది భాగముగా ఆయన చేశాడు. మరి బలవంతుడైన దేవుడు గనక పరదైసును ఆత్మలను ప్రభు పైకి తీసుకొని వెళ్ళిపోయాడు. గనక మనకు ఆ అంశం అందులో కనబడుతూ ఉన్నదే. ఇప్పుడు మనం చెప్పుకోదగిన మాట ఏదంటే బహిరంగ సిలువను గురించి చెప్పుకున్నాం. యూదులైన వారు, ప్రధాన యాజకులైన వారు మరి ప్రభువును సిలువ వేయడానికి మరి పూనుకున్నప్పుడే వారు చేసిన గొప్ప పని ఏంటంటే కర్ర సిలువను తయారు చేసి మేకులతో మరి ముళ్ళ కిరీటమును తయారు చేసి ఉంచారు. అది ప్రభువుకు పెట్టాలని తల్లి తన బిడ్డలను ఒడిలో పెట్టుకుని ఎంతో అత్తార్భక్తంగా మరి పొత్తిగుడ్డలతో చుట్టి పడుకోబెట్టింది. వీరైతే ప్రభువునకు
సిలువ వేసేటప్పుడు వస్త్రము తీసివేసి వారు పంచుకుని ఆ శరీరం మీద దెబ్బలు కొట్టి ఆయనను హింసించారు. ఎంత విచారము! తల్లి ప్రేమకును యూదుల ప్రేమకును ఎంత తేడా కనబడుతుంది. తల్లి తన బిడ్డను ప్రేమించి గౌరవించి మరి తల్లి తన ప్రేమను చూపించుకుంటుంది. యూదులైన వారు స్వజనులు కనుక మతం పరంగా వారు చాలా నిష్ఠాపరులు. అలాంటి వారు మరి వారి మతములకు ఫలితమైన ప్రభువు, ప్రవచనములకు ఫలితమైన ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎంతగా బాధించారు గనక వారు పెట్టిన బాధ ప్రభువుకు చాలా కష్టమే కలిగించింది. అయినప్పటికీ నోరు తెరవలేదు. యెషయా గ్రంథంలో ఆయన వ్రాయబడిన గొర్రె పిల్లగా ఉన్నప్పుడు ఆయన నోట ఏ కపటము లేదు అని వ్రాయబడిన మాట మనం చూస్తున్నాం. అన్యాయపు తీర్పు పొందినవాడు. ఎవరు మాట్లాడినా అన్యాయమే. దేవుడు వచ్చి మనుషుల దగ్గర తీర్పు తీర్చమని నిలబడితే వీరికి అధికారం ఇచ్చిన దేవునికి కూడా వారు అన్యాయమే తీర్చారు. అది నరుల యొక్క గుణం, పని. అలా చేస్తారు. ప్రభువు అయినప్పటికీ వారి గుణాలను బయటకు తీసి ఆయన మీద వేసుకొని వారి ముందే సిలువను మోస్తూ ఆయన కల్వరి మట్టుకు వెళ్ళారు. కల్వరిలో మనం చూసినట్టుగానే మేకులు నాటబడ్డాయి, బెల్లంతో పొడిచారు. నీళ్లు అడిగినా వారు చిరకలో ముంచి ఇచ్చినందువలన ప్రభువు తాగలేదు. 7 మాటలు చెప్పి ఆయన తన ప్రాణమును తండ్రి చేతులకు అప్పగించాడు. ప్రతి మానవుడు కూడా భూమి మీద బ్రతుకున్నంతకాలం చేయవలసిన పనులు చేశాక తుది నిమిషంలో మన ఆత్మను ఆయన చేతులకు అప్పగించాలి. ఎందుకంటే సైతాను మనం చేసిన పనిని పాడు చేయకుండా ఉండడానికి దేవుని చేతులలోనికి మనము వెళ్ళాలి, మన పని వెళ్ళాలి. అదే ఆఖరిగా ప్రభువు చేసిన పని విడిచిపెట్టలేదు. పని దేవుని చేతులకు అప్పగించాడు. తన శరీరం, తన ప్రాణం, తన ఆత్మ దేవుని చేతుల్లో ఉన్నదే. ఏ పని మీద భూమి మీద వచ్చాడో ఆ పని పూర్తి చేశాడు గనక పనిని కూడా ప్రభువు చేతుల్లో పెట్టి ఆయన వెళ్ళాడు. అది మనకు కనబడుతూ ఉన్న బహిరంగ సిలువ. యూదులైన ఏర్పాటు జనాంగమును, అధికారులైన వారును, అన్యులైన వారును, వేరే దేశపు వారును వచ్చి మరి అక్కడ కలుసుకున్నారు. మరి ప్రభువు వారికి కనబడి మాట్లాడడానికే అన్ని భాషలు మాట్లాడేవారు కూడా అక్కడ ఉన్నారు. ఎందుకంటే మరి బాబెలు గోపురం కట్టినప్పుడు ఆ కట్టిన కట్టడాన్ని మరి కట్టేస్తున్నారు. నావహులాగా, నావకాలంలో లాగా ఒకవేళ ప్రళయం వచ్చినా మాకేం భయం లేదు, మేమిక్కడ ఉండగలమని బాబెలు గోపురమును వారు కట్టుకుంటున్నారు. వెంటనే ప్రభు వచ్చి భాషలు తారుమారు చేసినందువలన వారు బాబెలు గోపురం కట్టలేకపోయారు. అప్పుడు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన భాషలు గలవారందరూ కల్వరిగిరి మెట్ట దగ్గరకు వచ్చి ఆయనను కలుసుకున్నారు. బాబెలు గోపురంలో చెదిరిపోయారు. కల్వరిగిరి మెట్ట మీద అందరూ కలుసుకున్నారు. అలాగే బహిరంగ సిలువ కనబడుతుంది. ఇంకా అంతరంగ సిలువలోనికి వద్దాం. మనకు అంతరంగంలో కూడా ప్రభువుకు బాధ ఉన్నదా? బహిరంగంగా కనబడే బాధ మనం చూస్తున్నాం, వింటున్నాం, మనకు దుఃఖం కూడా కలుగుతుంది. అయినప్పటికీ ఆయన అంతరంగంలో అంతకంటే ఎక్కువ వేదన కనబడుతుంది. బహిరంగ సిలువ బాధ కలిగించింది. అంతరంగ సిలువలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన పాదములు, మేకులు నాటబడిన పాదములు అంతరంగ సిలువలోనికి చూస్తే అవి పాతాళ లోకంలో ఉన్నవి. ప్రభు యొక్క తల పరలోకములో, మోక్షలోకములో దేవుని యొక్క సింహాసనం వరకు ఎదగబడి ఉంది. అది అంతరంగ సిలువ. బహిరంగ సిలువ చిన్నదే, అంతరంగ సిలువ పెద్దదే. పెద్దదైన పాతాళ లోకము నుండి దేవలోకము అనగా దేవుడున్న లోకములోనికి ఆయన పెంచబడ్డాడు కనుక చిన్న సిలువ కాదు, పెద్ద సిలువ. సిలువలో ఎంత విలువన్నది అని అంటే అన్ని లోకాల చరిత్ర కూడా బహిరంగ సిలువలో కనబడదో అంతరంగ సిలువలో కనబడుతుంది.
గనక ప్రభువు బహిరంగ సిలువలో వ్రేలాడాడు కానీ అంతరంగ సిలువలో ఆయన సంతోషించాడు. దేవుని మనసులో ఏముంది? మానవులను రక్షించాలి. ఏ మానవుడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానని ప్రభువు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన అందరి మీద తన రక్తమును ప్రోక్షించాడు. మానవ జాతి మీద ఆయన రక్తమును కుమ్మరించాడు. అందుకున్న వారు రక్షణలోనికి వస్తారు. దేవుడిచ్చినా అందుకొనని వారు అనేక మంది ఉన్నారు. భూలోకంలో ప్రభువును అంగీకరించని వారు ఎందరో ఉన్నారు. తన్ను అంగీకరించిన వారికి ఆయన రక్షణ ఫలమును ఆయన ఇస్తాడు. జన్మకాలములో చెప్పారు, తల్లి చెప్పారు, ఇది రక్షణ ఫలము. భూమి మీదకి వచ్చిన రక్షకుడైన తండ్రి రక్షణ ఫలమును నా చేతికి ఇచ్చాడు. అంతరంగ సిలువలో ప్రభువు యొక్క పనిని చూస్తుంటే ఆ పనిలో అంతరంగ సిలువలో రక్షణ ఫలము కనబడుతూ ఉన్నదే. ఎందుకు అనగా ఆయన మరణమును జయించాడు గనక. ఇంకా ఎందుకు అనగా ఆయన సిలువను విధేయతగా మోసాడు గనుక. దేవుడు అంగీకరించేలాగున మనం బలి అర్పించినప్పుడు అంగీకరించబడాలి. హేబెలు ఎలాగూ అంగీకరించబడ్డాడో అలాగే మనం కూడా అంగీకరించబడడానికి మన కానుక కానీ, మన బ్రతుకు కానీ, మన ప్రార్థన కానీ, మన జీవితం కానీ దేవునికి అంగీకరించబడాలి అని అంటే ఆయన ఎదుట మనము మరి దేవునికి ఇష్టలమై ఉండాలి. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమని జన్మంలో ఉన్నదే. ఆయనకి ఇష్టలైన వారికి సిలువ మ్రాను మీద కూడా సమాధానము కలిగి ఉన్నారు. గనక అంతరంగ సిలువలో ప్రభువు మనకు పెద్ద ప్రభువు కనపడుతున్నాడు. అన్ని లోకములకు సరిపోయే ప్రభువు కనబడుతున్నాడు. నరలోకము నుండి పరలోకమునకు నిచ్చెనగా వేయబడిన ప్రభు. యాకోబు యొక్క నిచ్చెన పరలోకము నుండి భూలోకమునకు, భూలోకము నుండి పరలోకమునకు నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన ఎవరో? యేసు ప్రభువే. కనుక మార్గమయ్యున్న యేసు ప్రభు పరలోకము నుండి భూలోకమునకు, భూలోకము నుండి పరలోకమునకు. సిలువ ఇంకా క్రిందకు వెళ్ళింది. పాతాళ లోకము నుండి దేవలోకమునకు వేయబడింది. గనక అంతరంగ సిలువలో ఆయన చాలా గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు, పెద్దవాడుగా కనబడుతున్నాడు. మనం ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన చూడగలిగిన వాడుగా కనబడుతున్నాడు. నీ కొరకు ఆయన ప్రతి మోకాలు పాతాళమందున్న వారిలో కానీ ప్రతి మోకాలు ఆయనకు వంగును అని వ్రాయబడిన మాట మనకు నెరవేర్పులోనికి వస్తుంది. ప్రభు యొక్క సిలువ ముందు వంగని వారు, ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుంది, ప్రతి మోకాలు నాకు వంగుతుందని ఆ వ్రాయబడిన ప్రవచనము ఈ సిలువలో, ఈ అంతరంగ సిలువలో మనము జయించి నెరవేర్పులు తెచ్చుకోగలము. మన జయము అంతరంగ సిలువలో ఉన్నదే. మన జయము పునరుద్ధానములో ఉన్నదే. మన జయము సమాధిలో ఉన్నది. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని అడిగిన విజయము యేసు ప్రభువులో మనము సిలువలోనే చూస్తున్నాం. ఎంత శ్రమ అనుభవించాడో ఆ శ్రమ అంతా మరణం యొక్క బలం. మనిషికి మరణ బలము, పాతాళ లోకం యొక్క బలము ఎంత ఎంత ఉంటుందో అదంతా ప్రభువు అనుభవించాడు కనుక మన మీద నుండి తీసివేయబడినది. ఎవరి మీద ఉంటుంది? ఆయన తలంచుకొనకపోతే, ఆయన వైపు చూడకపోతే, మనోనిదానం కుదరకపోతే వారి మీద పాతాళం యొక్క బలము, మరణం యొక్క బలం ఉంటుంది. గనక మనం మరణ బలమును గెలవాలంటే, పాతాళం యొక్క చీకటిని గెలవాలంటే, ప్రభు సన్నిధిలోనికి రావాలంటే, మన అంతస్తు పెరగాలంటే మరి అంతరంగ సిలువ మనతో ఉండిపోవాలి. గనక బహిరంగ సిలువను చూచిన వారు ఎంతో ఏడ్చారు, దుఃఖపడ్డారు. స్త్రీలైన వారిని గురించి వ్రాయబడిన మాట ప్రకారం వారు రొమ్ము కొట్టుకొని గట్టిగా ఏడ్చారు, ప్రభువా అని. నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభువు నిలబడి సమాధానం చెప్పారు. ఎంత కష్టంలో ఉన్నా ప్రార్థన వినకుండా మాత్రం వెళ్ళడం. అందుచేత ప్రభువు యొక్క మహిమ ప్రార్థన వినడంలోనే ఉన్నదే. నిలబడతాడో, మాట్లాడతాడో, ఆ రూపమును చూస్తే మనకు చాలా వేదన కలుగుతుంది.
ఏ రూపంతో మరి ప్రభువు అందరినీ ఆదరించాడో, బాగు చేశాడో ఆ చేతులే ఆయనను సిలువకు కొట్టివేశారు. నువ్వు ఇంతమందిని బాగు చేస్తావా, ఇంతమందిని లెగదీస్తావా గనక నిన్నేం చేస్తానో చూడని సైతాను, పాత సర్పము మరి ప్రభువును మరి సిలువకు అంటగొట్టింది. అంతరంగ సిలువను ఎవరు ఆపగలరు? బహిరంగ సిలువ చిన్నది గనక ఆగింది. అంతరంగ సిలువలో, ఆత్మలో ప్రతి ఒక్కరి దగ్గరకు ప్రభు వెళ్ళి కన్నీరు తుడిచి ఆదరిస్తాడు. ప్రేమించి, గౌరవించి, ఆదరించి, మేలు చేసి ఆయన హృదయమునకు హత్తుకునేవాడు గనక ఆయన్ని ఎవరాపగలరు? ప్రభు అంతరంగములో మన దగ్గర ఉన్నారు. ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను, ఎవరు నా స్వరం వింటారో వారు నాకు తలుపు తెరుస్తారని ప్రభువు రాయించారు. అంతరంగ స్వరమును వినండి. బహిరంగ స్వరము మరి 7 మాటల్లో కనబడుతుంది, కానీ అంతరంగ స్వరం అయితే నీ హృదయంలో కనబడుతుంది. ప్రభువు నీ అంతరంగంలోనికి వచ్చి నిన్ను చేయి పట్టుకొని తన అంతరంగంలోనికి తీసుకొని వెళ్తాడు. ఆయన ప్రేమ ఆయనను ప్రేమించిన వారికే అర్థమవుతుంది. నిన్ను ప్రేమతో చూచువారే నీదు ప్రేమ ఏమియో తెలియనని దైవజనులు రాశారు. దేవదాసయ్య గారు రాశారు పాటలోను. గనక యేసు ప్రభువుని ప్రేమించడం అనేది మనం నేర్చుకుంటే ఆయన ప్రేమ యొక్క విలువ మనం గ్రహించగలుగుతాం. ప్రభు ఆయన తలంచుకున్నప్పుడు, ఆయనను చూచినప్పుడు, ఆయన ప్రేమను వివరించినప్పుడు మనకు ఆయనలో ఉన్న ప్రతి విషయము కూడా బయటకు వస్తుంది. కనుక దేవుని పిల్లలైన మీరు ఆయన వైపు చూడండి. అంతరంగ సిలువలో దేవలోకము నుండి పాతాళ లోకం వరకు కూడా సిలువ కనబడుతూ ఉన్నదే. మరి దేవుని సింహాసనం ఎదుట వధించబడిన గొర్రెపిల్ల ఎలా నిలబడిందో, ఆ వధించబడిన గొర్రెపిల్ల మొదటి మరి కర్ర సిలువలో చూస్తున్నాం. మహిమ సిలువ, మహిమ రూపధారి సింహాసనం మీద కూర్చున్న ఆ రక్షకుని, విజ్ఞానుల పరిపాలన కాలమును గురించి వ్రాయబడిన ఆ రాజుని మనం చూస్తున్నాం. కొడి ప్రక్కన ఉన్న దొంగ ప్రభువుకు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏదంటే, నువ్వు రాజువే. యూదులకు రాజు అని అన్నారు వారు హేళన చేశారు, కానీ నువ్వు రాజువే అని జ్ఞానులైన వారు వచ్చి ఆయనను కీర్తించి దోసిలుగ్గి మొక్కినప్పుడు ఆయనను రాజుగా చూశారు, బాలుడుగా చూడలేదు. దూర ప్రయాణం చేసొచ్చి విలువైన కానుకలు తెచ్చి ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కరించినప్పుడు ఆయనను రాజులకు రాజుగా చూశారు. సిలువలో ఇన్ని కిరీటాలు పెట్టుకున్న ప్రభు, ఆ కిరీటధారి అయిన తండ్రి మనకు రాజుగా కనబడుతూ ఉన్నాడు. సిలువ లేకపోతే ప్రభు రాజు కాదు. సిలువలో ఆయన జయించిన జయం ఉంది, పాపము నుండి విడిపించిన ఆ గొప్ప కార్యం ఉంది. దానిని బట్టి ఆయన రాజు అయ్యాడు. ఎవరినైనా సరే ఏ అధికారము చేత నువ్వు ఈ పాపములు క్షమిస్తున్నావని ప్రభువుని అడిగినప్పుడు, నా అధికారము దేవునిలో నుండి వచ్చినది, నా సాత్వికమే నా అధికారం, నా శాంతే నా అధికారం, నేను రోగులను బాగు చేయడానికి, పాపములు క్షమించడానికి నేను ప్రేమించే ప్రేమే అధికారం అని ప్రభు రుజువుపరుచుకున్నాడు. మనకు కూడా ఆ అధికారమే ఇచ్చాడు. ప్రేమించడానికి, గౌరవించడానికి, దేవునిలో ఉండడానికి దేవుడిచ్చిన గొప్ప అధికారము మనకు ఉన్నదే. అది అంతరంగ సిలువలో మనము రాజుగా ప్రభువును విజ్ఞానుల పరిపాలన కాలంలో చూస్తాం. అందరూ ఆయన వారి యొక్క మహిమ తెచ్చి ఆయన పాదముల ఎదుట పెడతారు. మరి జ్ఞానులైన వారు చెప్పిన ఆ విజ్ఞానుల పరిపాలనలోని రాజులకు రాజు, కుడి ప్రక్కన దొంగ చూసిన రాజులకు రాజు, యూదులకు రాజు అన్నారు అని రాశారు. అవును, యూదులకు మాత్రమే కాదు, అందరికీ రాజు అనే సంగతే వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ప్రభువు చూపిస్తాడు. అందుచేత ఆయన రాజ్యము నిత్యము నిలుచున్నది, ఆయన రాజ్యము అంతము లేనిది అనే మాటలో అప్పుడు నెరవేర్పులోనికి మనం చూస్తాం. సిలువను చూడగా అంతము లేని రాజ్యములోనికి, అధికారము గల రాజ్యములోనికి మనం ప్రభువుతో ప్రవేశిస్తాం. రాజులుగాను
యాజకులుగాను నేను మిమ్మలను తీర్చిదిద్దుతానని ప్రభువు సెలవిచ్చిన ఘనమైన మాట అప్పుడు నెరవేర్పులోనికి వస్తుంది. కనుక దేవుని పిల్లలారా, సిలువను మరచిపోక ధ్యానించండి. ఆ ధ్యానం వలన మీరు అంగీకరించబడతారో ఆయన రాజ్యములోనికి ప్రవేశము దొరుకుతుంది. దేవుడు ఈ సిలువ ధ్యానములో, ఈ అంతరంగ ధ్యానములో మిమ్మలను ఆదరించి నడిపించి మరి ఆయన రాజ్య పాలకులుగా, యాజకులుగా తండ్రి మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆదరించునుగాక. ఆమేన్. నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావాని మరువగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావాని మరువగలనా? దేవుడు ఈ వాక్యమును, ఈ ధ్యానమును తండ్రి మిమ్ములను దీవించి మీ అంతరంగంలో అమిర్చి కావలసిన మహిమను తండ్రి దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా, నీ పిల్లలం ప్రభువా, నీ చుట్టూ ఉన్నాం ప్రభువా. ఈవేళ నీ చుట్టూ ఉంటే నీ రాజ్యంలో మేము కూర్చుంటాం ప్రభువా. ఒక తల్లి వచ్చి నీ కుడి ప్రక్కన ఒకరిని, నీ ఎడం ప్రక్క ఒకరిని నా పిల్లలను కూర్చోబెట్టుకోమని అడిగితే, అమ్మా అది నాలో లేదు, నేను తాగింది వారు తాగుతారా అంటే, నువ్వు తాగుతారులే ప్రభు అన్నది. అవును ప్రభువా, నీవు తాగింది సిలువ, నీవు తాగింది హింస, నీవు తాగింది శ్రమ, నీవు తాగింది ఆ నడక ప్రభువా. ఆ తల్లి కోరినట్టే వారు కూడా హతసాక్షులై యోహాను, యాకోబులు కుడి ప్రక్క ఎడం ప్రక్క కూర్చొని నీ రాజ్యములో ఉన్నారు. నేను కూడా అలా ఉండాలని ఎంతో కోరుకుంది ప్రభువా. తీర్చు ప్రభువా, నీ రాజ్యంలోనికి రావాలి ప్రభువా, నీతో ఉండాలి ప్రభువా. అలాగే వధు సంఘములోనికి రాగలిగిన శక్తి, బలమును మాకును అందరికును దయచేసి ఆదరించి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి.